భారీ వర్షాలు పడుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వరద ప్రవాహాలు వస్తున్నాయని వింటున్నాం. కానీ తెలుగు రాష్ట్రాలకు జీవనాధారమైన శ్రీశైలం ప్రాజెక్టు ఎందుకు గరిష్ట స్థాయికి చేరడం లేదు? 10 రోజులుగా వరద ప్రవాహం ఉన్నప్పటికీ శ్రీశైలంలో పూర్తి నీటి మట్టం ఎందుకు నమోదు కావట్లేదు? వచ్చిన నీరు ఏమవుతోంది? దీని వెనుక ఉన్న తాగునీటి అవసరాలు, విద్యుదుత్పాదన రాజకీయమేంటి? అసలు శ్రీశైలంలో ఏం జరుగుతోంది? ఈ నీటి మాయ మల్లన్నకే తెలుసా? శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 875.50 అడుగుల వద్దే ఉంది. ప్రాజెక్టు గరిష్ట సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ 166.705 టీఎంసీలు మాత్రమే. అంటే ఇంకా దాదాపు 49 టీఎంసీల నీరు వస్తే తప్ప డ్యాం నిండే పరిస్థితి లేదు. మరి ఇన్ని రోజులుగా వస్తున్న నీరు ఏమవుతోంది? జూరాల ప్రాజెక్టు విద్యుదుత్పత్తి నుంచి వస్తున్న 7,134 క్యూసెక్లతో కలిపి శ్రీశైలానికి దాదాపు 27,639 క్యూసెక్ల ఇన్ఫ్లో రాగా సాయంత్రానికి అది 18,522 క్యూసెక్లకు పడిపోయింది. కానీ మనం బయటకు విడుదల చేస్తున్నది ఎంతో తెలుసా? ఏకంగా 35,315 క్యూసెక్కులు. అంటే వస్తున్న ఇన్ఫ్లో కంటే బయటకు వెళ్తున్న అవుట్ఫ్లో డబుల్ ఉంది. అందుకే శ్రీశైలం నిండకుండా అలానే ఉండిపోయింది. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం గమనించాలి. శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుదుత్పత్తిని నిలిపివేసింది. కానీ ఎడమగట్టున తెలంగాణ ప్రభుత్వం మాత్రం విద్యుదుత్పత్తిని కొనసాగిస్తూనే ఉంది. ఒక పక్క తాగునీటి అవసరాలు, కాల్వల నీటి విడుదల, మరోపక్క విద్యుదుత్పత్తి. ఈ రెండింటి మధ్య శ్రీశైలం డ్యాం మట్టం గరిష్ట స్థాయికి చేరలేకపోతోంది. ఇక ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర ప్రాజెక్టుల పరిస్థితి చూస్తే ఆల్మట్టికి ఇన్ఫ్లో తగ్గింది. 28,028 క్యూసెక్ల నీరు వస్తుంటే 21,325 క్యూసెక్లను దిగువకు వదులుతున్నారు. గరిష్ట నిల్వ 123.081 టీఎంసీలకు గాను అక్కడ 121.260 టీఎంసీలు నిండిపోయాయి. అంటే ఆల్మట్టి దాదాపు ఫుల్. నారాయణపూర్ సామర్థ్యం 33.313 టీఎంసీలు అయితే ప్రస్తుతం 33.220 టీఎంసీలు ఉన్నాయి. అంటే ఇది కూడా నిండిపోయింది. అందుకే అక్కడ వస్తున్న 20,951 క్యూసెక్ల ఇన్ఫ్లో నుంచి 20,402 క్యూసెక్లను జూరాలకు వదిలేస్తున్నారు. తుంగభద్ర ప్రాజెక్టు సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా ప్రస్తుతం 94.819 టీఎంసీలకు చేరింది. ఇక్కడ డ్యాం నిండడానికి ఇంకా 11 టీఎంసీలు కావాలి. కానీ వస్తున్నది కేవలం 8,981 క్యూసెక్ల స్వల్ప ప్రవాహం మాత్రమే. దిగువన ఉన్న నాగార్జున సాగర్లో ప్రస్తుతం 178.27 టీఎంసీల నీరు ఉంది. శ్రీశైలం నుంచి అలాగే ఎగువ నుంచి 6,236 క్యూసెక్ల నీరు వస్తుంటే ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 4,236 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 2,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు పులిచింతలలో 28.31 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువన కృష్ణా బేసిన్లోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండిపోయినప్పటికీ తుంగభద్రలో స్వల్ప ప్రవాహాలు ఉండడం, అటు శ్రీశైలం నుంచి నిరంతరం కాలువలకు విద్యుదుత్పత్తికి నీటిని తోడేస్తుండడంతో శ్రీశైలం నిండడానికి బ్రేకులు పడ్డాయి. రాబోయే రోజుల్లో వర్షాలు పెరిగి పెద్ద ఎత్తున వరద వస్తే తప్ప శ్రీశైలం గేట్లు ఎత్తే పరిస్థితి కనిపించడం లేదు. నీటి వినియోగంపై రెండు రాష్ట్రాలు సమన్వయం పాటిస్తున్నాయా లేక విద్యుత్ అవసరాల కోసం ప్రాజెక్టు నీటి మట్టాన్ని రిస్కులో పడేస్తున్నాయా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.